సో మరి అబ్దుల్ జబ్బార్ గారు స్టేజ్ మీదకి రావాల్సిన కోరుచున్నామండి. మన కడప వైఎస్ఆర్ గారు, బండి మరియుల గారు, పతి రాజేశ్వరి గారు, శ్రీమతి రాజేశ్వరి గారు. తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రి తీర్తాడు. మనందరం కూడా అభివృద్ధి చేద్దాం ఈ పట్టణం. కార్పొరేటర్ బ్రహ్మానంద రెడ్డి గారు దయచేసి మన స్టేజీకి రావాల్సిన వచ్చినామండి. ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఈ కడప నగరపాలక సంస్థకు డబ్బుల వర్షం కురవడం జరిగింది. సో ఫస్ట్ అయితే ముంతాజ్ బేగం గారికి అక్కడ సన్మానించవలసిన వచ్చినామండి. సో ఒకసారి అందరూ కూడా గట్టిగా క్లాప్స్ పెట్టాలి. సో అందరూ కింద కూడా క్రౌడ్ అంతా కూడా ఫుల్ గా లేకపోకుండా కొంచెం కూర్చోవాలండి ప్రతి ఒక్కరు. ఏదైతే సన్మాన కార్యక్రమం జరుగుతుందో వారు వారి కుటుంబ సభ్యులతో కూడా ముందుకు రావాల్సిందిగా తెలియజేసి పేరు కొట్టి పిలుస్తాం. అప్పుడు మాత్రం ముందుకు రాను రావాల్సిందిగా కోరుకుంటున్నాను. తర్వాత కిరణ్ గారు 9వ డివిజన్. అందరికీ నమస్కారాలు. మరి ఇవాళ వైఎస్ఆర్ మరి ఇంకొక ఎస్సీసీ మెంబర్ యానవయ్య గారికి మరి నాయకుల సమక్షంలో మరి వాళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉన్నాయి, గ్రూప్ రాజకీయాలు ఉన్నాయని చెప్పి వాళ్ళకందరికి కూడా ఒకటే సమాధానం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ గ్రూప్ రాజకీయాలు లేవు, ఎక్కడ గ్రూప్ రాజకీయాలు లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకటే ఒక్క గ్రూప్, జగనన్న వర్గం, జగనన్న గ్రూప్ మాత్రమే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా వాళ్ళు వీళ్ళు జరుగుతున్న ప్రచారం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నామినేషన్లు కూడా వేయరు, యునానిమస్ గా తెలుగుదేశం పార్టీ వస్తుంది వేయనీయం. ఏమండి మేమంతా బతికినామా సచ్చినామా? మేము ఆఖరి ఒడ్డు వరకు కూడా పోరాడే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. ప్రతి ఒక్కరితో నామినేషన్ లేపించే కార్యక్రమం చేస్తాం. ప్రతి ఒక్కరిని అవతలకు డిపాజిట్ కూడా రాని పరిస్థితుల్లో చేసే కార్యక్రమం తప్పకుండా జరగబోతుంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా.